హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు రేణు అఫీషియల్. మీరు కన్నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే లైక్ చేసి కమెంట్ కూడా చేసేయండి. ముందు బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను కదండి మా మ్యారేజ్ ఆల్బమ్ అనేది. ఇంకెవరైతే చూడలేదో ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది మా మ్యారేజ్ ఆల్బమ్ అనేది. ఇంక ఇక్కడ అయిపోయింది మ్యారేజ్ ఆల్బమ్. అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే నా శ్రీమంతంకి ఆల్బమ్ అండి. ఇంకా నేనైతే ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అప్పటి నుంచి కూడా నేను అనుకునే ఉన్నాను శ్రీమంతం చేయించుకోవాలని. నాకు శ్రీమంతం చేయించుకోవాలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరు చేసుకోలేదు, ఈవెన్ మా అక్కకి కూడా ఏమీ చేయలేదు అని చెప్పి మా మమ్మీ వద్దన్నది. అప్పుడైతే మా డాడీ అన్నారు భోజనాలే కదా, ఇంకా అలానే మంచిగా ఆశీర్వదిస్తారు కదా అని చెప్పి మా డాడీ ఏమో ఒకసారి పంతులు గారిని అడిగి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేశారండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకోలేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేయించుకున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళైతే స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చారండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్లేస్ ఉండదు అన్ననే ఫొటోస్కి లైటింగ్ అది బాగా ఉండదేమో అని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేపించారు. ఇంక ఈ సారీ కూడా మా హస్బెండే తీశారండి. ఇంకా అత్తయ్య వాళ్ళే మొత్తం ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొచ్చారు. అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి శ్రీమంతం చేసిన తర్వాత. నాకైతే చాలా అంటే చాలా మంచి మెమొరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. అలానే మీరైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే తీపించుకున్నాను. అలానే ఇంట్లోనే ఫోటోషూట్ అయితే చేయించుకున్నానండి. అసలు బయటకు అనేది వెళ్ళలేదు. మా డాడీకి ఇలాగ బయటకు వెళ్ళి ఫోటోషూట్స్ అవి తీపించుకోవడం అంటే నచ్చదు, ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఏమైనా మా అత్తయ్య గారండి, అలానే మా హస్బెండ్, నేను ఇలానే కొన్ని ర్యాండమ్ పిక్స్ లాగా వచ్చాయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ది ప్రెగ్నెంట్ అప్పుడే నేను శ్రీమంతం చేయించుకున్నాను. సెకండ్ది అయితే తణుకులో ఉండడం వల్ల అక్కడ ఇంటికి వెళ్ళి చేయించుకోవడానికి అసలు అవ్వలేదండి, చాలా లాంగ్ కదా అని చెప్పి వద్దన్నారు. చూడండి ఈ ఫోటో ఎంత బాగా ఉంది, మెరుపులుగా వచ్చి చాలా బాగా డిజైన్ చేశారు. ఆల్బమ్ కూడా ఒక గుడ్ మెమొరీగా ఉండిపోతుంది. మా ఆద్య పాప చూసినప్పుడల్లా బజ్జులో ఆజీ ఉంది అని అంటది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలానే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడైతే కుర్చీలో కూర్చోబెట్టగానే బొట్టు గాజులు అయితే వేస్తారు కదండి. ఫస్ట్ అయితే నాకు మా హస్బెండే వేశారండి. ఇంకైతే మా మమ్మీ అయితే మా హస్బెండ్ అయితే వేయించిందండి. ఇంకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోస్ చూసినప్పుడల్లా, ఫొటోస్ చూసినప్పుడల్లా నాకైతే ఒక మంచి హ్యాపీ ఫీల్ వస్తుందండి. ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి అలా గాజులు అయితే వేస్తారండి. ఈ పిక్ ఉంది కదండి, నిజంగా అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇదైతే యాక్చువల్గా ర్యాండమ్ పిక్ అండి, అంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే చాలా అంటే ఇష్టం అండి ఈ పిక్ అంటే. అలానే ఇంకో పిక్ కూడా ఉంది, మీకు చూపిస్తాను ఆ పిక్ కూడా. ఇక్కడైతే మా మమ్మీ అండి, తిను ఇలానే మా అక్క అండి, ఓన్ సిస్టరేనండి. ఇంకా అలానే మా బ్రదర్ కూడా ఉన్నారు, ముందు పిక్లో అయితే ఉంటారు, మీకు అది కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ స్టైల్స్ అయితే తీపించుకున్నానండి. ఇలాగా శారీతోని డ్రెస్తో కూడా తీపించుకున్నాను. అలానే ఇంట్లో కూడా అండి వెనకాల డెకరేషన్ అది మా అత్త వాళ్ళ అబ్బాయి చేశాడండి. నిజంగా అంటే చాలా బాగా చేశారు. ఇంకా అలానే నైట్ అంతా కూర్చొని మా రిలేటివ్స్ డెకోర్ చేశారండి. ఇంకా థీమ్ అంతా మా చేతేషదేనండి, అంటే మా అత్త వాళ్ళ అబ్బాయిదేనండి. నిజంగా అంటే చాలా బాగా ఉంది. ఒక మండపంలో చేసినట్టే అనిపించింది, అంత బాగుంది. మీకు పిక్ చెప్పాను కదండి, సెకండ్ పిక్ అనండి ఇదేనండి మా మమ్మీ మా డాడీ. నిజంగా నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం చూడడం మా డాడీలో స్మైల్ అయితే చాలా బాగుంది. చూడండి ఈ పిక్ నేను ఫ్రేమ్గా కూడా చేయించుకొని మా ఇంట్లో అయితే పెట్టించుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ పిక్ అయితే. నా లైఫ్లో అయితే బెస్ట్ పిక్ అనేది అదేనండి. ఆ తర్వాత అయితే ఇంకే పిక్స్ అనేవి వస్తాయి, నాకైతే బాగా అనిపించిందండి. ఇంకా అలానే పిక్స్ అనేవి అలా రన్ అవుతూ ఉంటాయండి, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఇంకా శారీ కూడా పెట్టాలి కదా అని చెప్పి శారీ కూడా తీపిచ్చారండి, మా అత్తయ్య వాళ్ళే తీశారు ఈ శారీ కూడా.
ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇతనే మా సిస్టర్ అండ్ అలానే మా ఓన్ బ్రదర్ అండి. ఇక్కడైతే ఇలాగా మేము పిక్ అయితే తీపించుకున్నాము ముగ్గురు కలిసి. ఇగోండి చూడండి, ప్రతి ఫ్రేమ్కి మంచిగా డిజైన్స్, లవ్ సింబల్స్ అన్నగా, అలానే చిన్న చిన్న స్టార్స్ అన్నగా చూస్తున్నారు కదా షైనింగ్ ఎలా వస్తుందో. నిజంగా అయితే బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఆల్బమ్ మొత్తము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆల్బమ్ చూస్తున్నారా ఎంత మంచిగా షైనింగ్ వస్తుందో. ఇందాక చెప్పాను కదండి, నా డెకరేషన్ అంతా చేసింది తినేనండి మా అత్త వాళ్ళ అబ్బాయి చేతేషు. అలానే వాళ్ళ ఫ్రెండ్ అండి, పాపం చాలా హెల్ప్ చేశాడు తను కూడా. వాళ్ళిద్దరూ కలిసి చేశారు. తినే మా మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి. ఇంకా అంటే తనే నైట్ అంతా కూర్చొని వాళ్ళిద్దరే పాపం అసలు పడుకోకుండా చేశారండి. మా అక్క వాళ్ళ బాబు అండి, చూడండి అప్పుడు ఎంత క్యూట్ ఉండే. తినేమో మా పిన్ని వాళ్ళ బాబు. ఇద్దరికి బాగుంది కదా అని చెప్పి అలా పిక్ అయితే తీశారు. ఇక్కడైతే లాస్ట్లో అయితే హారతి అయితే ఇస్తారు కదండి. మొత్తం హారతి అయితే చేసిన తర్వాత ఇంకైతే డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. అంటే శారీతో అయితే ఫిక్స్ అయితే ఫోటోషూట్ చేయించేసుకున్నాను. ఇప్పుడైతే డ్రెస్లోకి అయితే చేంజ్ చేసుకొని ఒక మంచిగా ఫోటోషూట్ అయితే తీపించుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మా అక్క మా అన్నయ్య వాళ్ళతో తీపించుకున్నాను. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ నేను ఇంకైతే చేయించుకున్నామండి. డ్రెస్తో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదండి ఫొటోస్. ఎలా వచ్చాయి అంటే కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. తినే మా హస్బెండ్, మా అత్తయ్య అన్ననే మా మరిది అండి. మా మామయ్య గారు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఇంకా అక్కడైతే మా మామయ్య గారు అయితే లేరు. అందుకు వీళ్ళైతే మా అక్క వాళ్ళ పిల్లలండి. ఫస్ట్ పాప హనీ తల్లి అండ్ అలానే ఎస్విక్ బాబు. వాళ్ళ పిక్స్ కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇవన్నీ ర్యాండమ్ పిక్సే, వాళ్ళైతే పెట్టమని చెప్పలేదు. వాళ్ళంతలో వాళ్ళే అలా స్టైల్ చేస్తుంటే అలా పిక్ అయితే క్లిక్ చేశారు. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ మా బావకి హాలిడే లేకుండే, అందుకు మా బావ అయితే లేరు. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు. ఇంకైతే మా బావ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంక లాస్ట్లో అయితే ఈ పిక్ అండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఆల్బమ్ ఎలా ఉందనేది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ కూడా చేసేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ గాయ్స్.